దేవునికి మహిమ కలుగునుగాక. జోషువా ఇంటిగ్రిటీ మిషన్ ట్రస్ట్ ద్వారా రాజమండ్రి నుండి 210 కిలోమీటర్ల దూరంలోనున్న చిట్టా అడవి ప్రాంతములోనికి వెళ్లి దేవుని సువార్తను ప్రకటించి అలాగే దేవుని యొక్క ప్రేమను రగ్సు పంచుట ద్వారా వారికి తెలియపరిచి తిరిగి వచ్చుచున్న సందర్భంలో మేము ప్రయాణించుచున్న 3 వెహికల్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి. అయినప్పటికీ దేవుడు ఆ చిట్ట అడవిలో మాకు ఎలా సహాయం చేసి ఉన్నాడు అనంటే, ఆ పరిస్థితిలో ఎవరు అక్కడ సహాయం చేసేవారు అట్లాగే రిపేర్ చేసేవారు లేకపోయినప్పటికీ అక్కడ మేము ఆ చిట్ట అడవిలో దేవుని ఆరాధించుచుండగా, ఆయన నామమును మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉంటుండగా, ప్రార్థన చేయుచుండగా కొంత సమయం అయ్యేసరికి వాటంతట అవే ప్రయాణానికి అనుకూలముగా సిద్ధపడ్డాయి. అట్లాంటి గొప్ప కార్యమును చేసి దేవుడు మమ్మలను నడిపించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నడి సముద్రమైనా చిట్ట అడవైనా ఒకవేళ ఎట్లాంటి పరిస్థితి అయినప్పటికీ సైతం దేవుడు మనలను నడిపించి వాడై ఉన్నాడు. ఆయన ఆరాధించి స్తుతించి ప్రార్థించుచుండగా మన జీవితములలో గొప్ప కార్యములను జరిగించి వాడై ఉన్నాడు. ఆ భయంకరమైన చిట్ట అడవిలో ఎవ్వరూ మనుషులే అక్కడ కనబడకపోయినా దేవుడు మాకు సహాయం చేసి ఉన్నాడు. పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఇంకనూ అనేక విధములైన ప్రాంతములలో ఈ పరిచర్య కొనసాగుటకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఈ టైంలో అడవిలో ఆరాధన చేశారా? ఇదే కొత్త సన్నిధి నీ కాపుదల ఉంచండి నాయన. ఘాటి వలన కొంచెం ప్రభు మేము ఇబ్బంది పడుతున్నాం నాయన, నీ సహాయం మేము కోరుతున్నాం ప్రభు. క్షేమంగా ప్రభు మేము ఘాటి దిగి ఆయన నీ నామమును ఘనపరచడానికి నీ సహాయం దయచేయండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. కాపుదలగా ఉండే దేవుడవు అయ్యా, నువ్వు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు అయ్యా, నీకే వందనాలయ్యా. ముందు నీవు నడిచేవాడు, మా వెనక నీవు ఉండేవాడు అయ్యా. పగలు మేఘ స్తంభమైన, రాత్రి వెన్నెల స్తంభమైన